కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, తెనాలి రామకృష్ణుడి కథలు మనం చాలా చెప్పుకున్నాము, సిరీస్ లో వస్తున్నాం కదా, అందులో భాగంగా ఈ రోజు ఒక స్టోరీ చెప్పండి. తెనాలి రామకృష్ణ కథల్లో వాతలు పెట్టే కథ ఒకటి మహా బాగుంటుంది. అదొకటి. అక్కడి నుంచి గుర్రం కథ ఇంకొకటి బాగుంటుంది. అన్ని ప్రఖ్యాతమైన కథలే మన వర్షంలో మనం చెప్తాం అన్నమాట. ఒక సంవత్సరం అట రాయలవారి కొలువులో, అంటే వాళ్ళ సైనిక బలంలో గుర్రాలు ఏదో జబ్బు చేసి చనిపోయినాయట. బాగా చనిపోతే వీళ్ళు చుట్టుపక్కల మహమ్మదీయులతో వాళ్ళతో చాలా యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది, బహమనీ సుల్తాన్లు వాళ్ళతో యుద్ధాలు వచ్చే అవకాశం ఉందని ఎక్కడి నుంచో పారసిక దేశం నుంచి బోలెడు గుర్రాలని తెప్పించుకున్నారు. తెప్పించుకుంటే ఏమైంది, ఈ గుర్రాలను మొత్తం ఆ 1000-2000 గుర్రాలని పోషించడానికి ఇబ్బంది అయింది వీళ్ళకి. అశ్వశాలలు చాలటంలో మళ్ళీ కొత్తవి కట్టడం ఎందుకని ఒక ఐడియా వేశారు. ఏమనుకున్నారు, ఈ రాజుగారి పోషక వర్గంలో చాలామంది ఉన్నారు కదా పనిచేసేవాళ్ళు, కవులు, గాయకులు, పండితులు, పురోహితులు, జ్యోతిషశాస్త్రవేత్తలు, వీళ్ళందరూ అన్ని రకాల జాతుల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కవుల్లో బ్రాహ్మణులతో పాటు రెడ్లు, కమ్మారు అలా కూడా ఉన్నారు, చాలామంది ఉండేవాళ్ళు. అందరికీ తలా ఒక గుర్రాన్ని ఇచ్చి గుర్రం పోషణకి రాయలవారే నెలకు 15 రూపాయలు, 15 నాణేలు, 20 నాణేలు ఇచ్చి గుర్రాన్ని వాళ్ళు పోషించాలి. ఎవరు బాగా గుర్రాన్ని బలిపిస్తే వాళ్ళకి బహుమతి ఇద్దామనుకున్నారు. గుర్రాల పోషణ అవుతుంది, వీళ్ళందరికీ పనులు ఉంటాయి, మనకు కావాల్సిన వ్యవహారం అవుతుందని ఆలోచించి ఏం చేశారు, తమ సాలలో పట్టినన్ని గుర్రాలని తమ దగ్గర ఉంచుకున్నారు. అక్కడి నుంచి ఈ కవిగాయక వైతాళికులందరికీ తలా ఒక గుర్రాన్ని ఇచ్చారు. ప్రతి నెల 1వ తారీఖున 2వ తారీఖున రాయలవారి ఆస్థానం నుంచి ఓ 15 రూపాయలు, 18 రూపాయలు వచ్చేది ఇంటికి. వస్తే వీళ్ళు ఏం చేయాలి, గుర్రానికి దాణా కొనాలి, గడ్డి కొనాలి, గుగ్గిళ్ళు కొనాలి, మాలిష్ చేయడానికి ఒక మనిషిని పిలిపించుకుని మాలిష్ కూడా చేయించుకోవాలి. ఆ ఊళ్ళో మాలిష్ చేయడానికి గుర్రాలకి మాలిష్ చేస్తే బాగా పెరుగుతాయి. అవును, తిరిగేవాళ్ళు ప్రజలు, పనిచేసేవాళ్ళు, అంటే ఆ జాతి వాళ్ళు అనమాట, ఆ పనులు చేయగలిగేవాళ్ళు. వాళ్ళకు పావలావో అర్ధో ఇచ్చి వీళ్ళు కుదిరినప్పుడు ఇంట్లో అవకాశం ఉన్నప్పుడు మాలిష్ చేయించాలి. వాటన్నిటికీ ఖర్చులకు ఆలోచించి వీళ్ళకు కూడా ఒక 2-3 రూపాయలు పైన ఎక్స్ట్రా ఉండేలాగా ప్లాన్ చేసుకుని డబ్బులు పెట్టారు. సరే ఏమైంది, అందరూ ప్రతి వాళ్ళు రాయలు గారు ఇవ్వబోయే అద్భుతమైన బహుమానం కోసం గుర్రాలని యథాశక్తి పోషించారు. మన తెనాలి రామలింగడు గారికి కూడా ఒక గుర్రాన్ని ఇచ్చారు. ఈయనేం చేశాడు, దిక్కుమాల గుర్రం వీళ్ళందరూ ఎలాగో పోషిస్తారు, మనం ఒకళ్ళని పోషించకపోతే ఏమైంది, మొదటిది 15-18 రూపాయలు ఉంటే ఒక చిన్న కుటుంబం హాయిగా తినేసేయచ్చు. గుర్రానికే ఆయన డబ్బులు, బోడి గుర్రం అనుకుని ఆయన ఏం చేశాడు, ఆ గుర్రాన్ని తమ ఇంటి పక్కన ఒక కొట్టంలో బయట వైపు నుంచి గాలి కూడా చొరడానంత విధంగా దాన్ని చెక్కలతో కవర్ చేసేసాడు. అక్కడక్కడ సూది బెజాలు మాత్రం లాంటివి కొన్ని బెజాలు పెట్టాడు గాలి ఆడడానికి. ఆ గుర్రాన్ని తీసుకెళ్ళి అందులో పెట్టించాడు. ఆ తర్వాత దానికి ఒక చిన్న గ్యాప్ ఒకటి ఉండేది, రోజు ఒక గుప్పెడు గడ్డి, అది బతికి ఉండడానికి సరిపడా గడ్డి మాత్రం లోపలికి పెట్టేవాడు. సరే ఏమైంది, ఒక 2 నెలలు 3 నెలలు గడిచినాయి. ఈ 2-3 నెలల్లో తెనాలి రామలింగడు గారు 10 రూపాయలు వెనకేసాడు. ఎందుకంటే నెలకు 18 రూపాయలు వచ్చేస్తున్నాయి. అవును, 2 నెలలు 3 నెలల్లో 3 18లు వచ్చినాయి. ఆ డబ్బులు లోపల పెట్టుకున్నాడు. గడ్డికి ఎంత అవుతుంది, వాళ్ళ ఇంట్లో ఉన్న గొడ్లకు తెచ్చే గడ్డి ఒక గుప్పెడేస్తారు, గుర్రం చచ్చిపోకుండా బతికుంటుంది అంతే. గుర్రాలని బతికించి ఉంచడం కాదు, బలంగా ఉంచడం ఇంపార్టెంట్. ఈయన ఆ పని ఏం చేయలే. సరే ఏమైంది, కొన్ని రోజులు పోయాక అందరినీ రాజుగారు అడిగారు, రాయలవారు, మీ గుర్రం ఎలా ఉంది, మీ గుర్రం ఎలా ఉంది, మీ గుర్రం క్షేమ సమాచారాలు కనుక్కుంటే ప్రతి వాళ్ళు మా దగ్గర సూపర్గా ఉంది, అలా ఉంది, కథం దొక్కుతుంది, సకిలిస్తుంది, మా గుర్రం ఇంత ఎత్తైంది అంత ఎత్తైంది అని చెప్పారు. తెనాలి రామలింగాన్ని అడిగారు, ఏం రామలింగా నువ్వేం మాట్లాడటలేదు, గుర్రం ఎలా ఉందంటే, అబ్బో కొవ్వు పట్టేసిందండి గుర్రానికి, అస్సలు మాట విందది, ఎంత పొగరు పట్టిపోయిందో దానికి, దాని బంది ఆపడానికి చచ్చిపోతున్నానండి నేను అన్నట్టు అనేసరికి రాజుగారు ఆశ్చర్యపడి, ఇదేంటి వచ్చినవన్నీ ఒకే జాతి గుర్రాలు, వీళ్ళందరూ మా గుర్రం బాగుంది బాగుందని వాళ్ళు చెప్తుంటే బాగుండలేదు, ఏదో ఎలాగో ఉందని చెప్తున్నాడు ఈయన. ఏమిటో దాని విడ్డూరని చూద్దామనుకున్నాడు. సరే ఏమైంది, ముందు తను వెళ్ళకుండా ఈ గుర్రపు సాలల్ని అజమాయిషీ చేసే వాళ్ళలో కొంతమందిని పంపించారు. చూసిరండి, ఈ వచ్చిన వాళ్ళలో ఒక సాయిబు గారు ఉన్నారు. సాయిబు గారు అంటే కొంచెం గడ్డం అది ఉంటుంది కదా. సరే ఈయన ఏం చేశాడు, దగ్గరికి వెళ్ళిన తర్వాత మన రామలింగడు ఏమన్నా అంటే, అది చిన్నది అడ్డం ఉంది కదా, దాన్ని పక్కకి తీస్తే మీకు కనపడుతుంది గుర్రం అన్నాడు. ఈ పక్కకి తీయగానే సాయిబు గారు ఏం చేశాడు, మొహం అందులోకి పెట్టాడు చూడ్డానికి, ముందు కొంగి పెట్టేసరికల్లా ఈయన తాలూకు బారెడు
గడ్డం మూరెడే ఉంది, బారెడు లేదులే. ఆ మూరెడు గడ్డం లోపలికి వెళ్ళేసరికల్లా ఆ గుర్రం తనకి రోజు అందించే ఎండుగడ్డి పరకలుగా భావించి ఆ గడ్డాన్ని పట్టేసుకుంది. ఈయన లాగుతాడు, అది లాగుతుంది, గడ్డిపోతుందని దాని గోల, అది గట్టిగా లాగేస్తుంది. సాయిబు గారు లవో దిబోమని కేకలు పెడుతున్నాడు, ఎప్పటికీ వదలదు అది. ఏమిటో తెలియలేదు, బయట ఉన్న వాళ్ళంతా తెల్లబోయారు. చూసారా మా గుర్రం ఇలాంటిదని, దానికి పొగరని చెప్పాగా నేను అంటాడు రామలింగయ్య. అక్కడి నుంచి ఏం చేశారు వీళ్ళు, కొంతమంది పరిగెత్తుకెళ్ళి ప్రభు ఇక్కడ ఏదో హడావిడి అయిపోతుందండి, సాయిబు గారి గడ్డాన్ని గుర్రం పట్టేసుకుందండి అన్నారు. అనేసరికల్లా ఆయన తెల్లబోయి రాజుగారు, సైన్యాధిపతి, కోశాధికారి, 2-3 వ్యవహారం అంతా వచ్చేసారు. వచ్చి చూస్తే ఈ గడ్డం దాని నోట్లో ఇరుక్కుపోయింది. ఈ తలుపు ఇంకెక్కడి నుంచి తీయటానికి, తలుపు తీస్తే మాత్రం ఈయన మొహం అందులో ఉంటే దీన్ని ఎట్లా ఎత్తుతారో, ఆ చెక్కల్ని ఎట్లా పగలగొడతారు. సరే ఏం చేశారు, కాస్త అటు ఇటు ఆలోచించి తిమ్మరసు గారు అన్నారు కత్తిరి పెట్టి ఆయన గడ్డాన్ని కత్తిరించేయండి అంటే ఎలాగోలాగా ఆ పక్కనది లాగేస్తోంది. ఈయన మొహం అంతా జిల్లార్చుకుపోయి ఏడుపు, ఆయన లబో దివ్వమని మొత్తుకుంటున్నాడు. నీకు మొహం దగ్గరగా కత్తిరి పెట్టి కత్తిరించాలంటే అంత సులువు కాదు. మొహానికి ఎట్లా కొట్లా 4-5 చోట్ల కత్తెరగాట్లు పెట్టి ఆ గడ్డాన్ని కత్తిరించారు. కత్తిరించేసరికల్లా ఈయన వెనక్కి పడ్డాడు, మొహం అంతా నెత్తురు, నానాగోల. అక్కడి నుంచి వైద్యుడు వచ్చాడు, అవి ఇవి వైద్యాలు చేశారు. చేశాక ఏమిటి ఈ గుర్రం సంగతి చూద్దాం, ఈ చెక్కలు ఊడదేనరా చూద్దామన్నారు. ఊడదీస్తే బక్క చిక్కిపోయి ఎండు నక్కలాగా ఉంది గుర్రం. రాయల వారి కొళ్ళు మండిపోయింది. ఏమిటి రావులింగా నీ పద్ధతి, గుర్రాన్ని గడ్డన్నా పెట్టట్లేదా, ఇలా చిక్కిపోయిందంటే, అయ్యో గుప్పెడి గడ్డి పెడితేనే దీనికి ఇంత పొగరండి, వచ్చిన మనిషి గడ్డం పట్టేసింది, అది దీన్ని బాగా పెంచి పోషిస్తే అది కనీసం సింహంలా తయారవుతుంది ప్రభు, మీకు అర్థం కావట్లేదు అన్నాడు. ఆయనకి నవ్వొచ్చింది వెంటనే. ఇప్పుడు నవ్విన తర్వాత అతను నీకేం శిక్ష ఇస్తారు, శిక్షించలేరు కదా. నవ్వాక శిక్ష, అందరూ పగలబడి నవ్వారు మాటకి. దాంతో ఏమన్నారు, నువ్వు పోషించవద్దు, ఏమి చేయొద్దు, ఈ గుర్రాన్ని ఎవరో ఒకళ్ళు తోలుకుపోండ్రా అని చెప్పేసి ఆ గుర్రాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి రామలింగడికి పని చెప్పకూడదు. ఇదివరకు పిల్లినిస్తే ఇలాగే చేశాడు, గుర్రాన్ని ఇచ్చినా అలాగే చేశాడు, మనకే తెలియలేదు, వీళ్ళకి ఈయనకి ఇవ్వకూడదని చెప్పేసి ఆ గుర్రాన్ని తీసుకుపోయి అందరూ టాటా చెప్పి వెళ్ళిపోయారు. ఆయన తెలివి ఏంటంటే, ఎందుకు దీనికి అని, ఇప్పుడు ఇది ఒక చెడ్డ చర్య నిజానికి. రాజుగారు గుర్రాన్ని పోషించమన్నారు, రాజు ఆజ్ఞ నువ్వు శిరసా వహించాలి, తప్పదు, రాజాజ్ఞ శిరసా వహించాలి కదా. అందరూ చేసిన పని తను చెయ్యకపోవటమే ఈ తెనాలి రామకృష్ణుడు గారి ప్రత్యేకత. ఊరందరిది ఓ దారి, ఉలిపి కట్టది ఇంకో దారి, ఈయన దారి అది. ప్రతి వాళ్ళు రాజుకి పూర్తిగా విధేయులుగా ఉంటారు. ఈయనకి రాజుకు విధేయుడే ఈయన, కానీ అన్నీ చేయడు. ఈ అన్నీ చేయని ఈ వికట కవితనాన్ని రాయల వారు పెంచి పోషించి ప్రేమించారు. ఈయన వల్ల కొన్ని ఉపయోగాలు, కొన్ని మంచి పనులు జరిగినాయి. ఆయనకి ఇలాంటి ప్రవర్తన ఆయనకి సంతోషాన్నే కలిగించేది. ఏముంది, ఓ గుర్రం, దాన్ని మళ్ళీ కొద్ది రోజులు పోషిస్తే అది మామూలు అయిపోతుంది అని అనుకుని ఆ గుర్రాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేశారు. రాయల వారి ఇంటికి వెళ్ళిపోయారు. ఈయన 3 నెలల నుంచి డబ్బులు చేసుకున్న డబ్బుల్ని చక్కగా చూసుకుని సంతోషించి హాయిగా తన దారిని తనున్నాడు. ఇలాంటివి ఎన్ని కథలో చిన్న 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 కథలు మహా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో ఫీజిబిలిటీ, ఇందులో ఆయన ప్రవర్తన, దుష్ప్రవర్తన, వాటి గురించి మనం ఏమీ మాట్లాడుకోవాలి. అంతే, అప్పుడు జరిగింది, ప్రజల్లోకి వచ్చింది, పుస్తకాల్లో వచ్చింది, చెప్పుకోవటమే. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రామగారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.